మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేయగలిగితే ఈ అధ్యాయం అంతట్లో ప్రభువారు తన రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలను తెలియజేయుచున్నారు. యుగ సమాప్తి యందు ఏమి జరగబోతుందో, తన రాకడకు గుర్తులను ప్రభువారు అనేకమైన విషయాలు తెలియచేశారు. ఆయన తెలియజేసినటువంటి విషయాల్లో ఒక విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలామంది అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకమైన భిన్నమైన బోధలు బోధించి ప్రజలను దారి తప్పించి వారిని వక్రీకరించి మోసపరిచేటటువంటి వారుగా ఉంటారు అని ప్రభువారు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో దాదాపు 3-4 పర్యాయాలు ప్రస్తావించి ప్రభువారు మాట్లాడుతున్నారు. 4-5 వచనాలు చదివితే, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ప్రియులారా, జాగ్రత్త. వారు దేవుని నామాన్ని కలిగిన వారుగా ఉంటారు, దేవుని సేవకులుగానే కనబడేవారుగా ఉంటారు. వారు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళంటి వారు. వారు దేవుని బిడ్డలను కనికరించేవారు కాదు, మోసపరిచి పాడు చేసేవారు. అటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండమని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళంటి స్వభావం కలిగిన వారు తాము నిజబోధకులుగా కనబడటానికి, క్రీస్తుకు చెందినవారుగా కనబడటానికి ఏర్పరచబడిన బిడ్డలను సహితం మోసపరచటానికి వారు జరిగించే కార్యాలను గూర్చి ప్రభువారు స్పష్టంగా వివరించారు. 23-24 వచనాలు మనం చదివితే, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. ఏర్పరచబడిన వారిని మోసం చేయటానికి మహత్కార్యాలను, సూచక క్రియలను జరిగించేవారుగా ఉంటారు. కాబట్టి అటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ప్రభువారు ఈ విషయాలను గురించి అంతకుముందు ధ్యానాల్లోనే చాలా విషయాలు ప్రభువారు బోధించటం మనం లేఖనాల్లో చూడగలుగుతాం. వీటన్నిటి యొక్క ఆంతరం ఏమిటంటే, రాకడ దినాల్లో అనేకులు భక్తిలో నుండి దిగజారిపోతారు. కారణం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధలను నమ్మి ప్రజలు దేవుని వాక్యం మీద కాకుండా సత్యవాక్యం మీద తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా అద్భుతాలని, సూచక క్రియలని, మహత్కార్యాలని వాటి మీద దృష్టి ఉంచి తమ్మును తాము పతనం చేసుకుంటారు, తమ్మును తాము పాడు చేసుకుంటారు అని ప్రభువారు చెబుతున్నారు. కాబట్టి అటువంటి వాటికి మీరు అవకాశం ఇవ్వద్దని ముందుగానే ప్రభువారు హెచ్చరిక చేస్తున్నారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఈ
వచనాలన్నిటిలో కడవరి దినాల్లో, అంత్య దినాల్లో అబద్ధికులు ఏ రీతిగా వేషధారణ వలన తమ్మును తాము గొప్పగా భావించుకొని వారి వక్రమమైన బోధనలను బట్టి, వారి భిన్నమైన బోధనలను బట్టి ఏ రీతిగా ప్రజలను మభ్యపెట్టి దారి తప్పిస్తారో ఈ వచనాల్లో రాయబడటం మనం చూస్తాం. కనుక ఇటువంటి వాటికి మనం అవకాశం ఇవ్వక దేవుని పిల్లలుగా మనల్ని మనం జాగ్రత్త పడదాం. ఏ పరిస్థితులు గుంట, ఏ పరిణామాలు గుంట వెళుతున్నా, ఏ వాక్యాన్ని నమ్మామో, ఏ సత్యవాక్యం మీద కట్టబడ్డామో దాని మీద మనల్ని మనం స్థిరపరుచుకొని భిన్నమైన బోధల తట్టు కానీ, అబద్ధ ప్రవక్తల బోధల తట్టు కానీ తొలగిపోకుండా మనల్ని మనం క్రీస్తులో స్థిరముగా కట్టుకుందాం. ఆయన మహిమలో నిలబడదాం. అట్టి కృపలను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. అయా, యుగ సమాప్తి యందు మీరు రాకడ సమయంలో ఆ చివరి దినాల్లో జరగబోయే సంభవాలను గురించి మీరు చెప్పారు ప్రభా. అబద్ధ బోధకు వచ్చి సంఘాన్ని, ఏర్పరచబడినటువంటి బిడ్డలను ఏ రీతిగా పాడు చేస్తారో, మోసం చేస్తారో మీరు తెలియచేశారు తండ్రి. ప్రజలు అద్భుతాలు, సూచిక్రియలు, మహత్కార్యాలంటూ భిన్నమైన అబద్ధికుల మీద మనసు పెట్టి తమ్మును తాము ఎవరూ పాడు చేసుకొనకుండా సత్యవాక్యమందు కట్టబడగలిగిన కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింప చేయమని, వారి మార్గాలంతట మీద మీ ఎలుగును ప్రకాశింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడైయుండును గాక.